మేడం జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులని చెప్పాలి. ఈ రాశికి అధిపతి ఏమో ఈవెందో ఎగ్జాల్టేషన్ ఏమో 8లో అయినప్పటికీ తప్పక ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్, అలాగే వీళ్ళ కెరీర్లో కూడా విస్తరింపయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటే ఇంకేం కావాలి, పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మనం చేసే పనిలోనే గుర్తింపు వస్తే పైకి వెళ్ళినట్టే కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పచ్చు, అలాగే సోషల్ ఇంపాక్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అంటే బాగా ఒక పొజిషన్ వచ్చే వాళ్ళకి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ మనం చూసాము అంటే సన్ కూడా 7th హౌస్కి వస్తున్నారు 15 జూన్ 15కి. తప్పక గుర్తింపు అనేది వీళ్ళకి చాలా బాగుంది. గుర్తింపు వస్తుంది, వాళ్ళు అనుకున్న రీత్యా కన్నా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఏంటంటే 9th లార్డ్ ఏమో మనకి 7th వస్తున్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ విస్తరిస్తుంది. ఎస్పెషలీ నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కొంతవరకు ఈగో క్లాషెస్ రావడం కానీ, లేకపోతే ఏంటంటే నువ్వెంత అని మాట్లాడుకోవడం కానీ, అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన. కొంతవరకు పేషెంట్గా ఉండడం, ఆలోచించుకుని మాట్లాడడం అనేది వీళ్ళకి ఇచ్చే సూచన అనమాట. సో లేకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంది, కెరియర్ పాత్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. అలాగే ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు. అంటే ఏంటి, ఈ కాలంలో ఇదివరకైతే ఒక చీర కొనుక్కోవాలంటే అంత ఆలోచించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే అది కూడా ఖరీదైపోయారు. తప్పక ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తోంది. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడం అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆధ్యాత్మిక క్షేత్రాలు, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళి, గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడం కానీ, ఒక గురువు కింద వెళ్ళి గురువుని సేవించుకోవడం కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంతే స్పిరిచువల్ గ్రోత్ కూడా ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా 11th లార్డ్ కూడా మనం చూసాము అంటే 8th హౌస్కి వస్తున్నారు అనమాట. అన్ని మూమెంట్స్ అన్ని 8th హౌస్లో ఉంటున్నాయి కనుక కొంతవరకు ఏంటంటే హెల్త్ రీత్యా ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంతవరకు హెల్త్ కాపాడుకుంటూ రావాలి అని సూచన చెప్పడం జరుగుతోంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి తప్పక పెళ్ళి అయ్యే ఛాన్సెస్ కానీ, అలాగే వాళ్ళు అనుకున్న రీత్యా అంటే ఏంటి పార్ట్నర్ ఇలా ఉండాలి అని కొంతమందికి ఒక ఊహాగానాలు ఉంటాయి కదా, అవన్నీ అయ్యే ఛాన్సెస్, అలాగే అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. శుభమే కనిపిస్తుంది కొంతవరకు, కానీ హెల్త్ మాత్రం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా తప్పక సెటిల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అందుకనే నేను చెప్పినట్టు కెరియర్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా పెరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మ్యామ్? తప్పక గురుకాళ్ళు పట్టుకోవడం అనేది ఫస్ట్ ఆప్షన్. అలాగే మనం చూసాము అంటే 2nd and 3rd లార్డ్ ఏమో మనకి 4th లో ఉన్నారు, అంటే శని ఉన్నారనమాట. సో నవగ్రహాలకి జనరల్గా చేయడం అనేది మంచిది. అంటే నవగ్రహ పూజలు కానీ, లేకపోతే నవగ్రహ హోమాలు కానీ దాంట్లో పాల్గొనడం కానీ చాలా మంచిది. అదొకటి కాకుండా రుద్రాభిషేకం చేసుకోవడం ఇంట్లోనే చేసుకోండి, చాలా మంచిది. లేని పక్షాన్ని శివాలయంకి వెళ్ళి దర్శించుకుని మార్నింగ్ చేసుకుని మీ పేరు మీద, మీ గోత్రం మీద చేసుకుని రావడం, అలాగే ప్రసాదం తీసుకోవడం అనేది ఇంకా మంచిది అనమాట. అండ్ ఆల్సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక ఎల్లో టు గోల్డ్ కలర్ వాడడం ఇంకా మంచిదన్నమాట. దాంతోపాటు ఆరెంజ్ కూడా చేర్చుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్సో రుద్రాక్ష విషయానికి వస్తే కనుక పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది. దాంతోపాటు త్రిముఖి రుద్రాక్ష అండ్ ఆల్సో ఏకముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనప్పటికీ కొంతవరకు దృష్టి దోషం పోవాలి, నరదృష్టి పోవాలి అంటే వీళ్ళకి, ఎందుకంటే ఎప్పటికైనా ఇప్పుడు మనం చెప్పినట్టు గుర్తింపు వస్తే అందరూ కళ్ళు పడుతూ ఉంటాయి అంటాం కనుక, సో తప్పక ఏంటంటే పంచముఖి రుద్రాక్ష ఎక్కువ వేసుకోవడం అనేది మంచిదన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.